ఒక్కసారి అవకాశం అన్నటువంటి ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని పొందడం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. సాధారణంగా రాజకీయాల్లో కొత్త వాళ్ళకి నాకొక్కసారి అవకాశం అండి అన్నటువంటి విషయం చెప్పేటప్పుడు ప్రజలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈయన కొత్త అయినా గతంలో పరిపాలన చూసాము, ఇప్పుడు ఈ కొత్త పరిపాలన తీసుకొస్తారు అన్నటువంటి ఆశ జనాల్లో ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. అటువంటి సందర్భంలో ఒక్కసారి అవకాశం అనేటప్పటికీ మనం గెలిచిన తర్వాత ఇప్పుడు సుమారు 5 ఏళ్ల పరిపాలన పూర్తవుతోంది. ఆంధ్ర ప్రజానీకానికి భ్రమలు తొలగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తారు అన్నటువంటి విషయం మీద మేము ఎక్కువగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎవ్రీబడి సీయింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలన చేశారు, అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేస్తున్నారు, అటువంటి సందర్భంలో రేపు వచ్చే ఎన్నికల్లో మేము ఎట్లా ఓటేయాలి అన్నటువంటి విధానంలో కూడా చాలా వరకు ప్రజానీకం ఒక నిర్ణయానికి వచ్చారు అన్నటువంటిది అందరికీ తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను. ఈవేళ అందరికీ బ్రహ్మలు తొలగిపోయి గతంలో తెలుగుదేశం ఎలా పరిపాలన చేసింది, ఇప్పుడు వైసీపీ ఎట్లా పరిపాలన చేసింది అన్నటువంటి విషయం మీద వేరు చేసుకుంటున్నారు. అయితే మళ్ళీ అవకాశం పొందడానికి అని చెప్పి ఈవేళ ప్రజల దగ్గరకు వచ్చి ఏదో చెప్తే ప్రజలు మళ్ళీ మనస్సును మార్చుకుంటారు అన్నటువంటి విధానం మేము వారు కూడా ఆలోచించడం లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా గతంలో చూసాం, బెజవాడ రాజగోపాలారెడ్డి నుంచి, సంజీవారెడ్డి నుంచి, అదేవిధంగా వెంగళరావు నుంచి, చెన్నారెడ్డి నుంచి, ఈవేళ రాజశేఖర రెడ్డి అవనియండి, అదేవిధంగా మన తాలూకా ఎన్టీ రామారావు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఉండేది, అదేవిధంగా రాజ్యాంగం పట్ల గౌరవం ఉండేది, ఫండమెంటల్ రైట్స్ మీద గౌరవం ఉండేది, సెపరేషన్ ఆఫ్ పవర్స్ మీద గౌరవం ఉండేది. ప్రజల తాలూకా స్వేచ్ఛని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అణగార్చకూడదు, పత్రికల తాలూకా స్వేచ్ఛని మనం అణగార్చకూడదు, ఎవ్రీథింగ్ పరిధుల్లోనే పనిచేయాలి అన్నటువంటి పరిపాలనలు జరిగాయి. అటువంటి మన సందర్భంలో మన వార్తాల పరిపాలనలో ప్రతి విషయంలో కూడా ఏ విధంగా అణగదొక్కడం జరిగింది, ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీయడం జరిగింది, పోలీసులను ఎట్లా ఉపయోగించడం జరిగింది, ఐఏఎస్లు ఐపీఎస్ల తాలూకా స్థాయిని ఏ విధంగా ఈవేళ దించారు అన్నటువంటి విషయం మీద కూడా ప్రతి ఒక్కరికి అవగతం అయిందని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తాం. మాకు ఒకటే నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గతంలో మా పరిపాలనని ఇప్పుడు వైసీపీ పరిపాలన కూడా అర్థవంతంగా అర్థం చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేస్తారు అన్నదే మా తాలూకా ఆలోచన అని చెప్పి మేము ఈ సందర్భంగా మనసు చేస్తూ మభ్యపెట్టినంత మాట్లాడడం మభ్యపోరు ప్రజలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ